ప్రశాంత్ ఆట తీరు చూస్తే గనక ఒక మాట అర్థం ఆయన ఫిజికల్ గేమ్స్ అన్నిట్లో టాప్ నెంబర్ 1 దాంట్లో ఎలాంటి తిరుగులేదు. కానీ బిహేవియర్‌కి వచ్చేసరికి శివాజీ గారు ఏదైతే డైరెక్ట్ చేస్తున్నారో శివాజీ గారి డైరెక్షను ఆ షాడోతోనే నడుస్తున్నాడనేది ఒక ఇది ఉంది సోషల్ మీడియాలో నడుస్తున్న ఇదే ఇది. సో దాన్ని మీరు ఎలా అనలైజ్ చేస్తారు? అంటే ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి చాలామంది ప్రశాంత్ అనేవాడు యావర్ అనేవాడు కూడా శివాజీ చెప్పితేనే డైరెక్షన్లో నడుస్తున్నాడు, వీళ్ళిద్దరు నడుస్తున్నారు, వాళ్ళు చెప్పింది చేస్తున్నారు అని కొంతమంది అనుకుంటున్నారు. ఓకే ఫైన్. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎవరు జెన్యున్గా ఉన్నారు, ఎవరు తప్పు చేసినప్పుడు తిట్టారు. శివాజీ చాలాసార్లు యావర్ని తిట్టాడు, శివాజీ చాలాసార్లు ప్రశాంత్ని తిట్టాడు. వాళ్ళు రాంగ్ అన్నప్పుడు మీ ఇష్టంరా, మీ కర్మరా, మీరు ఎలా చేసుకుంటారో మీ ఇష్టం. వీళ్ళు ఏడుస్తున్నప్పుడు బాధపడుతున్నప్పుడు ఏది టోటల్గా మైండ్ లాస్ట్ అయిపోయి ఇప్పుడు అమర్ అనేవాడు ఎవరు చెప్పక అంతలాగా కొట్టేసుకొని కింద పడిపోయి దొర్లేసి ఇది చేసి ఎందుకు ఎవరు సరిగ్గా గైడ్ చేసేవాళ్ళు లేక. అమర్ అనేవాడి ప్రవర్తన శివాజీకి నచ్చలేదో నచ్చిందో దాన్ని బట్టి హీ డి నాట్ ఫీల్ లైక్ టెలింగ్ హిమ్ ప్రాబబ్లీ. ఎందుకంటే వాళ్ళకి లోపల ఎన్ని జరుగుంటాయో మనకు తెలియదు. మనకు చూపించిన 1 అవరే మనకు తెలుసు. వాళ్ళకి మధ్యలో లోపల ఎన్ని జరుగుండొచ్చు. ఓటీటీ కూడా ఉంది కానీ బట్ ఫాలో అయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది. అది కూడా ఎడిటెడ్ భయ్యా, అది కూడా ఎడిటెడ్. దట్ ఈస్ ఆల్సో ఎడిటెడ్. దే కెనాట్ షో ఇట్ ద కంటెంట్ యాజ్ ఇట్ ఇస్. అక్కడ జరుగుతున్నట్టు 24/7 ఎవ్రీ మినిట్ చూపించట్లేదు. డిఫాల్ట్ లైవ్ మీ ఎన్టీవీలో లైవ్ అవుతుంది, అదొక 1 మినిట్ హాఫ్ మినిట్ తేడాలో ఆన్ ఎయిర్ వచ్చేస్తుంది. దట్ ఈస్ లైవ్. ఇది డిఫాల్ట్ లైవ్ అని వేస్తున్నారు కాబట్టి వాళ్ళు కంటెంట్ ఎడిట్ చేసి డెఫినెట్లీ. ఎందుకంటే ఏమన్నా అన్వాంటెడ్ వస్తే చూపించకూడదు అనే కాన్సెప్ట్. సో వీళ్ళిద్దరూ అతన్ని నమ్మారు, అతను మంచి చెప్తున్నాడు, చెడు మనం చేసినప్పుడు మీరు చేసింది తప్పు అంటున్నాడు అని వీళ్ళిద్దరూ గ్రహించగలిగారు, యావర్ అండ్ ప్రశాంత్. దే కుడ్ ఐడెంటిఫై వాట్ శివాజీ ఈస్ సేయింగ్. They believed him. They started believing him. ఫస్ట్ నుంచే ర్యాప్ అనేది ఏర్పడిపోదు కదా. మధ్యలో ఒక ట్రావెల్ అయిన తర్వాత ఎస్ మనం వీళ్ళు చెప్పింది వినాలి. దే ఆర్ ఎక్స్పీరియన్స్డ్. శివాజీ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్. ఆయనకి ఒక ఏజ్ వల్ల ఆయనకు ఒక మెచ్యూరిటీ ఒకటి ఉంది. సో ఆ లెవెల్స్ మనం రీచ్ అవ్వలేం కాబట్టి ఆయన చెప్పింది మనం వినొచ్చు అని వాళ్ళు తీసుకున్నారు. ఏదైతే వాళ్ళు వినలేదంటే వాళ్ళ కర్మ. అలా కూడా యావర్ చాలాసార్లు లూజ్ అయ్యాడు, టెంపర్ లూజ్ అయ్యాడు, అరిచేసాడు, గోల పెట్టేశాడు. దానివల్ల నాగార్జున గారు తిట్టారు. జనాలు కూడా ఏంటంటే ఇంత అగ్రెసివ్ బిహేవియర్ ఏంటి అన్నారు, తగ్గించుకుంటూ వచ్చాడు. మీరు అబ్జర్వ్ చేయండి. అవును థర్డ్ ఫోర్త్ వీక్ లోనూ ఎప్పుడు అసలు యావర్ ఏంటి ఇదేంటి ఇలా ఉన్నాడు, ఇంత వైల్డ్ ఉన్నాడు ఏంటి అని అన్నారు. దాని తర్వాత హీ కరెక్టెడ్ హిమ్సెల్ఫ్, హీ కంట్రోల్డ్ హిమ్సెల్ఫ్, కన్ఫైన్డ్ టు వాట్ ఎవర్ హీ హాస్ టు డూ, థింక్ చేశాడు మెల్లగా. అలా హీ ప్లేడ్ అ రియల్ గుడ్ బిగ్ బాస్ గేమ్. యావర్ రియల్ గుడ్ గేమ్. సో వీళ్ళిద్దరూ అతని షాడోలో ఉన్నారని అయితే నేను అనుకోవట్లేదు. దే టీమ్డ్ అప్. వీళ్ళు ముగ్గురు ఎవరిలో ఎలా అయితే అనుకున్నట్టే స్పై వాళ్ళు టీమ్ అప్ అయ్యారు. ఎవ్రీ సీజన్ లో టీమ్ ఉంటాయి, గ్రూప్స్ ఉంటాయి, ఎవ్రీ సీజన్ లో ఉంటాయి. బాగా హైలైట్ అయింది ఈ సీజన్ లో గ్రూప్స్ అనేది బాగా. ఎందుకంటే వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే ఇద్దరు స్ట్రాంగ్ కాబట్టి, అంటే ఇద్దరు విలన్స్ మీద కొట్లాట ఎలా అయితే ఉంటుందో ఆ రేంజ్ లో బాగా పవర్ఫుల్ విలన్, పవర్ఫుల్ హీరో టైప్ లో బాగా ఎలివేట్ అయింది అనుకో. ఈవెన్ నేను ఫస్ట్ నుంచి నేను ప్రియాంక ఫైనలిస్ట్ అని నాకు తెలుసు. బికాస్ ఆఫ్ ద వే షీ వాజ్ ప్లేయింగ్, ద వే షీ స్పీక్స్. చాలా పొలైట్ గా మాట్లాడుతుంది, చాలా ఇదిగా ఒక్కొక్కసారి అరుస్తుంది. పెట్ట కొంచెం కూతగానం టైప్ లో. ఆ అమ్మాయికి ఉన్నంత వాయిస్ నాకు తెలిసి బిగ్ బాస్ హౌస్ లో ఎవరికీ లేదు. బట్ స్టిల్ షీ నోస్ వాట్ షీ టాక్స్. అండ్ అలాగా 6th 7th వీక్ లో ఆ షాడోలోకి వెళ్ళిపోయింది, ఆ శోభా షాడోలోకి వెళ్ళిపోయింది. దానివల్ల షీ లాస్ట్ హర్ ఇండివిజువల్ గేమ్. ఆ దీంట్లోకి వెళ్ళిపోయింది, అమర్ శోభ దీంట్లోకి వెళ్ళిపోయింది. తను అలా వెళ్లకుండా అర్జున్ లాగా సెపరేట్గా ఉండుంటే కనుక షీ వుడ్ హావ్ బీన్ సంథింగ్ ఎల్స్ టుడే. దో 5 లో ఉందనుకోండి, టాప్ 5 లో ఉంది, బట్ స్టిల్ ఇంకా మంచి పేరు ఉండేది.